హెచ్ఎంపీవీ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది ఈ పేరు. ఎప్పుడెప్పుడు మృత్యుదేవత తమ దేశంపై కరాళ నృత్యం చేస్తుందో అని భయపడుతున్నారు ప్రతి దేశం వారు. హెచ్ఎంపీవీకి కరోనాకి సంబంధం ఉందా? రెండింటికి తేడా ఏంటి? ప్రపంచంపై ఏదైనా మాఫియా కుట్ర జరుగుతుందా? తదితర విషయాలను తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక మ్యాటర్లోకి వచ్చేద్దాం. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం అప్పుడప్పుడే డిమానిటైజేషన్ దెబ్బ నుంచి కోలుకొని సాఫీగా సక్రమంగా అప్పులు తీర్చేసుకుని మధ్యతరగతి వారు సైతం ప్రశాంతంగా బతుకుతున్న రోజులవి. అప్పుడు పుట్టుకొచ్చింది ఓ ఉపద్రవం. డిసెంబర్ 2019లోనే చైనాలో తీవ్ర స్థాయిలో విస్తరించింది అని కథనాలు వస్తున్నా కూడా పెద్దగా కేర్ చేయలేదు ఎవరు. అంటే సాధారణ ప్రజలు కాదండోయ్, ప్రధానులు, అధ్యక్షులు, రాజులు, రాష్ట్రపతుల్లాంటి దేశాధిపతులే కేర్ చేయలేదు. ఎందుకంటే చైనా ప్రొడక్ట్స్ గురించి ప్రపంచమంతా తెలిసిందేగా, గ్యారంటీ ఉండదని. బహుశా ఈ ట్రోలింగ్ని అధిగమించడానికే ప్రపంచంపై కోవిడ్-19ని వదిలింది. వారు తయారు చేసే ప్రొడక్ట్స్ కి గ్యారంటీ ఉండదు, కానీ వాళ్ళు కనిపెట్టిన రోగానికి 3 ఏళ్ల గ్యారంటీ వారంటీ ఇచ్చేస్తారు. పక్కా ప్లాన్తో ల్యాబ్లో తయారు చేసి జంతువులపై ఫస్ట్ ప్రయోగించి తర్వాత అనామకులైన మనుషులపై కూడా ఎక్స్పెరిమెంట్స్ చేసి నెమ్మదిగా ప్రపంచ వ్యాప్తంగా ఈ కోవిడ్ని వ్యాప్తి చేసి అందరూ మృత్యు ఘోషలో చిక్కుకున్నప్పుడు దీనికి మా వద్ద విరుగుడు ఉందంటూ బిజినెస్ చేసి ప్రపంచ దేశాలన్నింటి వద్ద లక్షల కోట్లు కొల్లగొట్టాలని చైనా ప్లాన్ వేసినట్లు కథనాలొచ్చాయి. ఎవరు తీసిన గోతిలో వారే పడతారు అన్నట్లుగా దురదృష్టవశాత్తు ల్యాబ్లో తయారు చేస్తుండగానే అది వారికే మిస్ఫైర్ అయి అక్కడి వారందరికీ వ్యాపించింది. ఇంతకీ ఇది వ్యాపించే టైంకి చైనా ఇంకా ఎక్స్పెరిమెంట్స్ లోనే ఉంది కనుక దాని విరుగుడు కనిపెట్టనే లేదు. దాని లక్షణాలన్నీ గమనించి చేయడానికి సిద్ధంగా ఉందట. కానీ ఈలోగా తమ సృష్టించిన రోగమే తమకు ముప్పు తెచ్చిపెట్టిందని వెంటనే విరుగుడు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిందని కథనాలు వెలువడ్డాయి. ఈలోగా ఈ కరోనా నెమ్మదిగా దేశాలు పాకిపోయింది. వైరస్ కారణంగా చైనాలో జరుగుతున్న మారణ హోమంతో దీని తీవ్రత ప్రపంచానికి అర్థమైపోయింది. మన భారతదేశంలో సరిగ్గా మార్చి 25, 2020న మనందరికీ షాక్ ఇస్తూ ప్రధాని నరేంద్ర మోదీ లాక్డౌన్ను ప్రకటించారు. 3 నెలలు అన్ని కార్యకలాపాలు ఆగిపోయాయి. ఎక్కడి వారు అక్కడే బిక్కుబిక్కుమంటూ గడిపారు. అతి జాగ్రత్తలు పాటించారు. కనుకనే తక్కువ మరణాలు సంభవించాయి. 3 నెలలకు లాక్డౌన్ ఎత్తేశారు. అప్పటి వరకు ఇళ్లల్లోనూ పలు ప్రదేశాల్లో చిక్కుకుపోయిన జనం రెక్కలొచ్చిన పక్షుల్లా స్వేచ్ఛ వాయువు పీల్చుకోవడానికి విచ్చలవిడిగా బయటకు తిరిగారు. ఇక గవర్నమెంట్ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, తీవ్రత తగ్గిందని, వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. దీంతో ప్రజలు తమకేమీ కాదనుకుని మాస్కులు లేకుండానే తిరిగి మరింత పవర్ఫుల్ గా దేశంపై మహమ్మారిని విజృంభించేలా చేశారు. కరోనా సెకండ్ వేవ్ గురించి చెప్పే పనే లేదు. పిట్టల్లా రాలిపోయారు. హాస్పిటల్స్ వద్ద కనీసం బెడ్ లేక, ఆక్సిజన్ లేక రోడ్లపై అనేక మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా 4,50,00,000 మందికి పైగా ఈ వైరస్ సోకిందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 5,33,000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. కోలుకున్న మిగిలిన వారు ఆరోగ్యంగానూ లేరు. డయాబెటిస్, శ్వాసకోశ, గుండె సమస్యలు, నరాలు, కండరాల వ్యాధులు, బ్లడ్ క్లాట్ అవడం లాంటి క్రానిక్ డిసీజెస్ బారిన పడ్డారు. అసలు కరోనా సోకని వారు వ్యాక్సిన్ వేయించుకుని బ్రతికేశాం అనుకునే లోపే కొందరికి హార్ట్ ఫెయిల్యూర్ అయి కుప్పకూలారు. ప్రతి కుటుంబం నెత్తిన లక్షల్లో అప్పులతో సతమతమయ్యారు. ఇండియన్ ఎకానమీ కూడా గత కొన్నేళ్లలో చూడని పతనాన్ని చూసింది. 2వ వేవ్ తీవ్రత నుంచి కోలుకొని మళ్లీ ఇప్పుడిప్పుడే అన్ని ఆర్థిక సమస్యల నుండి బయటపడి ఇలా సక్రమంగా ఉన్న పరిస్థితుల మధ్య నూతన సంవత్సరాన్ని ప్రజలు ఆస్వాదిస్తున్న వేళ చైనాలో మరోసారి వైరస్ అవుట్ బ్రేక్ అయింది. నామకరణం కూడా
హెచ్ఎంపీవీ అని చేశారని బాంబు పేల్చారు. ఒక్కసారిగా అందరికీ గతంలో జరిగిన మారణ హోమం గుర్తొచ్చి వణికిపోతున్నారు. గతంలో జరిగిన మంచి ఏంటంటే పిల్లలపై వైరస్ ప్రభావం చూపించకపోవడం. కానీ హెచ్ఎంపీవీ పిల్లలపై కూడా తన ప్రతాపాన్ని చూపిస్తుందని అంటున్నారు. దీంతో హడలిపోతున్నారు జనాలు. కరోనాకి ధీటుగా కనిపెట్టిన ఈ హెచ్ఎంపీవీ వైరస్ ని కోవిడ్-19 సీక్వెల్ గా అభివర్ణిస్తున్నారు ఆరోగ్య విశ్లేషకులు. హెచ్ఎంపీవీ అంటే ఏంటి? హెచ్ఎంపీవీ అంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అని. అంటే ఇది అన్ని వయసుల వారి లంగ్స్ ని ఇన్ఫెక్షన్ చేరుకొని నెమ్మదిగా నాశనం చేస్తుందట. ఇదే దీని ప్రధాన పని అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఈ వైరస్ లక్షణాలు, ప్రభావాలు, నివారణ పద్ధతుల గురించి చూద్దాం. ఇది వైరల్ ఇన్ఫెక్షన్. అత్యంత సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్లలో ఒకటి. కొన్నిసార్లు ఈ ఇన్ఫెక్షన్ సంఖ్య పెరుగుతుంది. సాధారణంగా ముక్కు కారడం, దగ్గు ఉంటుంది. చిన్న పిల్లలు, వృద్ధులు, క్యాన్సర్ రోగుల్లో తీవ్ర నష్టాన్ని, కొన్నిసార్లు మరణానికి కూడా కారణమవుతుంది. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారిలో జలుబుతో న్యూమోనియా వస్తుంది. చలికాలంలో పిల్లలు ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుంది. ఈ వైరస్ మాత్రమే కాకుండా ఏ రకమైన వైరస్ అయినా సంక్రమించే ప్రమాదాన్ని నివారించడానికి, తగ్గించడానికి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. శ్వాసకోశ ఇన్ఫెక్షన్, నిమోనియా, ఆస్తమా, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వాపుతో బాధపడేవారు రెగ్యులర్గా మందులు వాడాలి. డాక్టర్ని సంప్రదించాలి. దీనికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ లేదు. వ్యాక్సిన్ కనిపెట్టడానికి కూడా కొన్ని సంవత్సరాలు పట్టొచ్చట. కాబట్టి పిల్లలు, పెద్దలు, షుగర్ ఉన్నవారు, క్యాన్సర్ పేషెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. జలుబు, దగ్గు లాంటివి తీవ్రంగా ఉన్నప్పుడు పిల్లల్ని స్కూల్స్, కాలేజీలకు పంపొద్దు. లక్షణాలు తెలిసే వరకు ఒంటరిగా ఉండడం మంచిది. జలుబు, ఇతర అంటు వ్యాధులు ఉన్నవారికి దూరంగా ఉండాలి. పిల్లల దగ్గరికి అలాంటి వారిని వెళ్ళనీయకుండా చూడాలి. చేతులు కడుక్కోవడం సాధ్యం కానప్పుడు ఆల్కహాల్ శానిటైజర్ ని వాడాలి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేతులతో ముక్కుని కవర్ చేసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు ముక్కు, నోటిని కవర్ చేసేలా మాస్క్ ధరించాలి. 20 సెకండ్ల పాటు సబ్బు నీటితో చేతులు కడగాలి. ఇక ఈ వైరస్ గురించి 2020లో చెప్పినట్లే చాలా కాన్ఫిడెంట్ గా ఏ ప్రాబ్లం ఉండదు, ఇక్కడ పరిస్థితులన్నీ అండర్ కంట్రోల్లో ఉన్నాయి అంటుంది చైనా. కానీ చైనా మాటలపై నమ్మకం లేని మన గవర్నమెంట్ అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నట్లు ఎవరూ అనవసరంగా ఆందోళన చెందొద్దు అని ప్రజలకు ధైర్యం చెప్పింది. ఇదేమి కొత్త వైరస్ కాదని, హెచ్ఎంపీవీ అనేది 2001 నుండే తమ రాష్ట్రంలో ఉందని కేరళ హెల్త్ మినిస్టర్ కూడా డిక్లేర్ చేశారు. సో కన్ఫర్మ్ గా మళ్ళీ లాక్డౌన్ అయితే ఉండదు. స్కూళ్లు, కాలేజీలు యథాతథంగా ఉంటాయి. వర్క్ ఫ్రం హోమ్ పరిస్థితులు రావు. కేంద్ర ప్రభుత్వం WHO ఆదేశాల మేరకు ఇచ్చిన ప్రధాన జాగ్రత్తలైనటువంటి మాస్క్ ధరించడం, ఎక్కువ నీరు త్రాగడం, ఇమ్యూనిటీ పెంచే ఆహారాన్ని తినడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం ఇప్పటి నుండే మొదలు పెడితే హెచ్ఎంపీవీ అనేది కరోనా వంటి మహమ్మారిగా మారకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ప్రధాన జాగ్రత్తలు పాటించడం భారతీయులుగా మనందరి బాధ్యత. ఏదేమైనా మరో 2020 రాదు, రాబోదు, రాకూడదు కూడా అని మనందరం ఆశిద్దాం. మీకు మా వీడియో నచ్చినట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.